Bindi masala is getting ready. Masala is ready to cook for some time. Then I'm going to add this lovely bindi. Already it's fried. What a color. Restaurant style. I'm going to add some chilies now. Record చేయడం మర్చిపోయాను. ఆల్ మిక్స్ చేశాను. సో గ్రీన్ చిల్లీస్, యాడ్ సమ్ గ్రీన్ చిల్లీస్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్ ఇన్ ఇట్. I forgot to record, my dear friends. Sorry. సో మిక్స్ చేసేసాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కడాయిలో నూనె పెట్టేసుకోవాలి. అది వేడైన తర్వాత నూనె కానీ బటర్ కానీ గీ కానీ అది వేడైన తర్వాత జీలకర్ర కొంచెం వేసుకోవాలి. అది జస్ట్ ఒక 1 minute సాటే చేసిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం పెద్దగా తరుక్కొని ఒక 5 minutes పాటు పింక్ కలర్ వస్తుంది కదా, మీకు అరోమా వస్తుంది. అప్పుడు ఆనియన్స్ అరోమా వచ్చిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు యాడ్ సమ్ టమాటోస్. అది కూడా కొద్దిగా పెద్దగా కట్ చేసుకొని టమాటోస్ యాడ్ చేసేసండి. ఆ తర్వాత ఒక 2-3 minutes తర్వాత యూ కెన్ యాడ్ బే లీఫ్. అది కూడా వేసుకొని చక్కగా సోటా చేసుకొని కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కిచెన్ కింగ్ మసాలా, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 minutes తర్వాత మనం స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని చక్కగా ఇలా మనకు మసాలా ప్యూరీ వచ్చేస్తుంది. నేను రికార్డ్ చేయదలుచుకోలేదు, ఐడియా లేదు. సో అందుకోసం మీకు సగం నుంచి స్టార్ట్ అయింది వీడియో చేస్తున్నాను. సో అంతకుముందు ప్రొసీజర్ మీరు స్కిప్ చేయకుండా విన్నట్టున్నారు, వినండి. మళ్ళీ రిపీట్ చేసి కావాలంటే రివైండ్ అండ్ ప్లే. ఓకేనా? అలా చేసుకున్న తర్వాత చక్కగా మనకి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం. ఇదైతే మనకు మిక్సీ గిన్నెలో ఈ పేస్ట్ ఉండిపోయిందో, ప్యూరీ ఉండిపోయిందో, దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మనం యాడ్ చేసేసుకుందాం. సో ఇక్కడ నేను గరం మసాలా, కిచెన్ కింగ్ మసాలా, సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. బాగా కలుపుతున్నాను. మీకు చక్కటి అరోమా వస్తుంది. ఇలా మనకి బబుల్స్ లాగా వస్తాయి. సో అంతవరకు మనం ఇలా పెట్టేయాలన్నమాట. కావాలంటే యూ కెన్ క్లోజ్ విత్ ద లిడ్. క్లోజ్ చేస్తాను. 5 minutes తర్వాత మనం ఈ పిండి యాడ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ అవర్ లవ్లీ భిండి. సో ఇలా కొంచెం క్రాస్గా నేను చాప్ చేసుకున్నాను. సో భిండి మసాలా చూసారంటే చక్కగా బాగా కడిగేసి బెండకాయల్ని తుడిచి ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ పెట్టుకొని మనం దాంట్లో సాటే చేయాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు అంతే. ఇది ఒక 5 minutes ఇలాగే మనం మళ్ళీ మూత పెట్టేద్దాం. సో 5 minutes తర్వాత ఐఎమ్ గోయింగ్ టు యాడ్ 1 secret రెసిపీ. అది భిండి మసాలాని ఎన్హాన్స్ చేస్తుంది టేస్ట్. వెయిట్ అండ్ వాచ్, డోంట్ స్కిప్ ద వీడియో. మీకు అందరు కూడా తెలిసి ఉంటుంది, ఏంటో గెస్ట్ చేయండి. భిండి మసాలా నేను 2 typesలో చేస్తాను. ఒకటి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన టమాటోస్, కొంచెం డ్రైగా చేస్తాను. ఇది గ్రేవీతో చేశాను. సో సెమీ డ్రైతో చేయొచ్చు, అది కూడా బాగుంటుంది. దట్స్ అ పంజాబీ స్టైల్. అండ్ ఇలా మనం గ్రేవీతో కూడా చేసుకోవచ్చు. ఒకసారి అలా చేస్తాను, ఒకసారి ఇలా చేస్తాను, నా మూడ్ని బట్టి. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఇది నచ్చిందా? నచ్చితే పెట్టండి. మీరు ఇలా నాకు కమెంట్స్ పెడుతూ ఉంటే దానికి నేను రిప్లై ఇస్తూ ఉంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకా రెసిపీస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీ అందరి కోసం. కీప్ వాచింగ్. భిండి మసాలా విత్ గ్రేవీ.
సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేస్తానని చెప్పాను కదా, చేసైనా చూసుకైనా హోమ్ చెక్ బస్. ఎస్, కసూరి మేథి వేస్తే చాలా బాగుంటుంది, మన గ్రేవీకి ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. సో తప్పకుండా ఇది మర్చిపోకుండా మీరు లాస్ట్ జస్ట్ 2 minutes ముందు, మన స్టవ్ కట్టేసి 2 minutes ముందు మీరు దీన్ని వేసి జస్ట్ అలా లైట్గా కలిపేయాలి. బిఫోర్ టర్నింగ్ ఆఫ్ ద గ్యాస్ యాడ్ కసూరి మేథి. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది? రోటీస్ కూడా రెడీగా ఉన్నాయి, చూపించమంటారా? పుల్కాలు చేస్తాను, సో అది కూడా రెడీగా ఉంది. ఇంకొక 1 minute ఆర్ మ్యాక్సిమం 2 minutes తర్వాత మన భేండి మసాలా ఈజ్ రెడీ టు సర్వ్. ఫ్రెండ్స్, రోటీస్ కూడా రెడీగా చేసి పెట్టాను, వేడివేడిగా ఉన్నాయి. ఎంత మెత్తగా ఉన్నాయి చూసారా? బాగా చేస్తాను నేను. ఇది మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన రోటీస్. ఫ్రెండ్స్, ఇట్స్ రెడీ. జస్ట్ కొరియండర్తో గార్నిష్ చేశాను. ఎంత బాగుందో చూడండి, ఫెంటాస్టిక్గా ఉంటుంది. మీకు రోటీస్, పుల్కాస్, పూరీస్, చపాతీ లేదు అన్నంలో కూడా తినచ్చు, అది మీ ఇష్టం. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన భేండి మసాలా. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో పెట్టండి. ఐ లవ్ ఇట్ to read your comments. See you all in my next video. Till then, take care, tata, bye bye. This is Leena Ponada signing off. Bye friends, stay fit, stay healthy. Happy summer vacation to all of you, and in advance, happy Mother's Day to all of you. మదర్స్ డే రోజు చక్కగా అమ్మతో స్పెండ్ చేయండి. పెళ్ళైన వాళ్ళు అమ్మ ఎక్కడున్నారో వెళ్ళండి, ఊళ్ళో కంటే ముందరే ప్లాన్ చేసుకోండి, లేదా అమ్మని మీ ఇంటికి పిలిపించుకోండి. అమ్మని చక్కగా ఆవిడకి ఎక్కడ ఇష్టం అక్కడ తీసుకుని వెళ్ళండి, టైం స్పెండ్ చేయండి, టెంపుల్ తీసుకుని వెళ్ళండి, షాపింగ్ తీసుకుని వెళ్ళండి, అండ్ కిచెన్ క్లోజ్ చేసేయండి. అమ్మతో చక్కగా లంచ్ అండ్ డిన్నర్ ఎంజాయ్ చేయండి. టేక్ హర్ టు మాల్ ఆర్ టేక్ హర్ టు సమ్ రిలేటివ్స్ హౌస్, వాట్ ఎవర్ షీ లైక్స్. Enjoy with her. Happy Mother's Day to all of you. Bye friends.